సిమ్స్ కాలేజ్ అధినేత భరత్ రెడ్డి జన్మదిన వేడుకలు గణేష్ నగర్ ప్రజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆటోనగర్ మరియు గణేష్ నగర్లో ప్రజలు సిమ్స్ కాలేజ్ అధినేత తెలుగుదేశం నాయకులు భరత్ రెడ్డి 44వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ మా గణేష్ నగర్ ఒంటరి కుల సంఘం తరపు నుంచి మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా ఎంతో మందిని రాజకీయ నాయకులను గెలిపించుకున్నాము. వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ఓట్లు దొబ్బుకున్నారు, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, మా ఓటు వినిపించుకున్నాం. మేమే అడిగింది ఏమీ లేదు, అమ్మవారి టెంపుల్ గురించే అడిగాము. అమ్మవారి టెంపుల్ అందరూ కూడా కడతాం అనే చేయించుకొని అందరు చివరికి చేతులు చేసిన రోజు చాలా మంది ఉంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన వాళ్ళే, కానీ ఏ రాజకీయ స్వార్థం లేకుండా భరత్ రెడ్డి గారు ఈ 2024 ఎలక్షన్లకి ముందుకు అడిగేసి రాజకీయం ఎటొచ్చినా ఎటుపోయినా నాకు సంబంధం లేదు, నేనున్నాను. ఈ గణేష్ నగర్ ప్రజల మొత్తానికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ గుడిని ఒక కొలికి తీసుకొచ్చి ఇప్పుడు అయ్యే నిర్మాణ ఖర్చు ఎంతైతే ఉందో అంతా కూడా నా సొంత ఖర్చుల మీద నేను భరాయించుకుంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఓట్లు రిజల్ట్ కూడా రాలేదండి, అప్పుడే వర్క్ స్టార్ట్ చేశారు. ఇదిగో మొత్తం కూడా రేపు 18వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు అమ్మవారి తిరునాళ్ళు పెద్ద జాతరగా ఉంది. చాలా స్పీడ్గా వర్క్ చేయించారు భరత్ రెడ్డి గారికి. మేమెంతో మా గణేష్ నగర్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాము. కాబట్టి ఈ రుణాన్ని మేము కూడా భరత్ రెడ్డి గారికి ఆ అమ్మవారి దయ వల్ల మేము ఒకటే కోరుకుంటున్నాము. ఇలాంటి నాయకులు మన ప్రజలకి, మన నాయకులకి అందరికీ కూడా చాలా అవసరం. ఇలాంటి వ్యక్తులను గుర్తించాల్సిందిగా పైన నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే మేము కోరుకుంటున్నాము. మా బడుగు బలహీన వర్గాల సైడ్ నుంచి ఒక నాయకుడు ఉన్నారంటే బీబీఆర్ భరత్ రెడ్డి, సిమ్స్ కాలేజీ డైరెక్టర్, చైర్మన్, మా గుండెకాయ మా భరత్ రెడ్డి అన్న. మా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు సిటీ ప్రజలందరూ, ఎస్పెషల్లీ గణేష్ నగర్ ప్రజలు ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం జన్మదిన వేడుకలు జరుగుతున్న గణేష్ నగర్, ఈ బూతుల్లో ఉన్న మెజారిటీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద టీడీపీ పార్టీ మెజారిటీ ఎక్కువ వచ్చింది. కేవలం నేను ఒక మాట చెప్పడంతో ఆ రోజు ఇక్కడ రెండు వర్గాలుగా టీడీపీ వైఎస్ఆర్సీపీగా ఉన్న రెండు వర్గాలు కూడా ఒకే వర్గం అయి టీడీపీ పనిచేయటం, ఈ ప్రాంతం పట్ల నాకు ఇది నా సొంత ప్రాంతంలా భావించి ఆ రోజు నేను ఏదైతే చెప్పానో ఆ మాట ప్రకారం వీళ్ళంత మెజారిటీ ఇచ్చినందుకు ఆ రోజు నేను ఇచ్చిన రెండు వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈస్ట్ అభ్యర్థి ఎవరైతే నసీర్ అహ్మద్ గారు ఉన్నారో అతను ఎమ్మెల్యే చేస్తే, చేసినా చేయకపోయినా చెప్పిన ప్రకారం అమ్మవారి గుడి కట్టించిస్తాను. అలాగే ఈ ఒక వికలాంగుడు ఓటు వేసిన మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, అన్న నేను టీడీపీ పార్టీకి వేసానని చెప్పాను. ఆ రోజు ఆ కుర్రోడికి నీకు బైక్ త్రీ వీలర్ బైక్ ఏదో ఇస్తాను. ఈరోజు నా 44వ పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవడానికి రక్తదాన శిబిరం కూడా చెప్పండి. పొద్దున ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఈ ప్రాంతంలో నసీర్ అహ్మద్ గారు కానీ గెలవడం టీడీపీ తరఫు నుంచి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, మా నాయకుడు లోకేష్ గారు ఇంత బంపర్ మెజార్టీ రావడంతో ఈరోజు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనాలు, నా అభిమానులు, నా స్నేహితులు అందరూ ఈ ప్రాంతంలో నా జన్మదిన వేడుకలు జరపడం సంతోషంగా ఉంది. అలాగే సుమారు ఒక 100 మంది పైచీలకు నా మద్దతుదారులు కానివ్వండి, నా ఫాలోవర్స్ కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, అందరూ ఈరోజు రక్తదాన శిబిరం జరిగింది. పెమ్మసాని గారి ఆశీస్సులతో నిన్న ఒక 1500 మందికి ఫ్రీ మెడికల్ క్యాంపు, సుమారుగా 14-15 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్సు అందరూ వచ్చి సంగడగుంట రెడ్ల బజార్ ప్రాంతంలో 1500 మందికి ఫ్రీ క్యాంప్ జరిపి ఉచిత మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత ఎత్తున ప్రజలు ఈ నా బర్త్డే వేడుకలు పాల్గొన్నారంటే ఒక మంచి మనిషి తరఫున, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఒక పార్టీ తరఫున నేను రిప్రజెంట్ చేయటం వల్లే ఇంత ఎత్తున స్పందన వచ్చిందనే నేను బలంగా నమ్ముతూ ఈ అవకాశం ఈరోజు ఇంత పెద్ద వేడుకలు జరిగిన ముఖ్యంగా నా గణేష్ నగర్ ప్రాంత వాసులందరికీ నా ధన్యవాదాలు.